హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మ్యారథాన్ సిరీస్ని కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి ఏపీ హైకోర్టు అండ్ ఏఈ పోస్టులు, రాబోతున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కొంచెము ప్రాక్టీస్ అనేది ప్లస్ సిలబస్ మీద ఫ్లో అనేది కంటిన్యూ అవ్వాలంటే ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి దాని రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాటర్ మొత్తాన్ని కానీ మనం ఒకసారి చదువుకొని రెఫర్ చేసుకోగలిగితే హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశము. సో దాంట్లో భాగంగా నిన్ననే మనము పేపర్ 2లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 75 మార్క్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్కి ఇడియమ్స్ని, టాప్ 500 ఇడియమ్స్ని, అంటే ఎస్ఎస్సి, సిజిఎల్ అలాంటి వాటన్నిటిలో వచ్చినటువంటి వాటన్నిటిని కూడా తీసుకొని ఒక 500 అయితే మనకి జూనియర్ అసిస్టెంట్లో ఒక 15 మార్క్స్ దాకా స్కోర్ వచ్చే అవకాశం ఉంది. అదే హైకోర్టులో అయితే ఒక 3 to 4 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో రెగ్యులర్గా మనము డైలీ ఒక 10, 15 అట్లా అప్డేట్ చేసామంటే అంటే మనకి డైలీ కన్సిస్టెన్సీగా ఇంగ్లీష్ని ప్రిపరేషన్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. తద్వారా రిమైనింగ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్స్ని కూడా కవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇడియమ్స్ సిరీస్ని స్టార్ట్ చేశాము. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి జనవరి, ఫిబ్రవరికి సంబంధించినటువంటి ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకున్నాము. నిన్న ఫారిన్ ట్రేడ్కి సంబంధించినటువంటి పాలసీని మనము డిస్కస్ చేసుకున్నాము. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఉన్నటువంటి టెర్మినాలజీ, ఈ కరెంట్ అకౌంట్ కిందకి ఏమొస్తాయి, క్యాపిటల్ అకౌంట్ కిందకి ఏమొస్తాయి, ట్రాన్స్ఫర్స్లో ఏమొస్తాయి, ఇన్కమ్స్లో ఏమొస్తాయి, ఎందుకు ఏంటి అనే దాని గురించి మనం నిన్న కూలంకషంగా డిస్కస్ చేసుకున్నాము. ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. సో మనం వచ్చేసి ఇప్పుడు పీవైక్యూ సిరీస్లో ఏపీ హిస్టరీలో ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ 2017-18లో జరిగినటువంటి ఈ పేపర్కి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ రిలేటెడ్ బిట్స్ని మనం ఇప్పుడు చూస్తాము. ఫస్ట్ బిట్ వచ్చేసి తెలుగు నుండి సంస్కృతం ఉద్భవించింది అని క్రింది వాళ్ళు ఎవరు భావించారు? ఆప్షన్స్: బిషప్ కాల్డ్వెల్, సీతారామ శాస్త్రి, గంటిచోకి సోమయాజీ, చిలుకూరి నారాయణరావు. సో మీ అందరికీ తెలుసు. ఒక 10 seconds గ్యాప్ ఇస్తాను క్వశ్చన్ చదివాక. సో దీనికి ఆన్సర్ డి, చిలుకూరి నారాయణరావు. ఇతనే మనకి సంస్కృతం నుంచే తెలుగు ఉద్భవించిందని చెప్పినటువంటి వ్యక్తి. నెక్స్ట్, కృష్ణానదిని కారవేలుడు తన హతిగుంప శాసనం మరియు గుంటుపల్లి శాసనాల్లో ఏ విధంగా సంబోధించారు? ఆప్షన్స్: కనహ, కర్ణానది, మూషికవాగు, కన్నబెన్నా నది. సో అందరికీ తెలుసు, మొదటి శాతకర్ణి దగ్గర మనకి ఇతని యొక్క ప్రస్తావన అనేది వస్తుంది. ఇతడు మూషిక నగరంపై దండ ఎత్తి వితుండ నగరాన్ని నేలమట్టం చేశాను అన్నట్లుగా ఒక దండయాత్ర చేసినట్లుగా చెప్తూ వస్తాడు. దాని తర్వాత ఎపిసోడ్ అంతా మీకు తెలిసిందే. వీటన్నిటిని కూడా మనం బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ సందర్భంగా చాలా ఎలాబొరేటెడ్గా మనము దీన్ని డిస్కస్ చేసుకున్నాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు తెలుసు, కన్నబెన్నా నది. తర్వాత కోటప్ప కొండ వద్ద 1909లో శివరాత్రి సందర్భంగా జరిగిన అల్లర్లు పోలీసుల కాల్పులకు దారితీశాయి. అయితే ఈ సంఘటనలో ఉరిశిక్షకు గురైన వారు ఎవరు? ఆప్షన్స్: చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు వెంకటరామయ్య, చిన్నపరెడ్డి. సో ఆప్షన్స్ చూడండి. సో మనకి వందే మాతర ఉద్యమం టైంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి, సహాయ నిరాకరణ ఉద్యమం టైంలో ఇంకొన్ని సంఘటనలు జరుగుతాయి. సో అక్కడేం జరిగాయి, ఇక్కడేం జరిగాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ సంఘటనలు ఏ ఇయర్లో జరిగాయి, ఆ సమయంలో ఎవరికైనా శిక్షలు పడ్డాయా, లేకుంటే ఎవరైనా వాళ్ళ తరపున వాదించారా, ఇలాంటి బిట్లు ఆంధ్రప్రదేశ్ మోడర్న్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంటు. సో ముందు ఇక్కడ ఆన్సర్ చూద్దాము. దీనికి ఆన్సరు చిన్నపరెడ్డి. అసలు ఏంటి ఈ కాంటెస్ట్ అనేది కానీ మనం కానీ చూస్తే, శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఈ ఉద్యమంలో సందర్భంగా పోలీసులు జరిగినటువంటి కొన్ని కాల్పుల నేపథ్యంలో చిన్నపరెడ్డి అనేటువంటి వ్యక్తి తన యొక్క ఎద్దుని సంరక్షించుకునే దాంట్లో భాగంగా అక్కడ కొంచెము అల్లర్లు అనేవి జరుగుతాయి. సో దీనంతటికి విచారణ జరిపాక దీనంతటికి కారణము ఇతనే కదా అని చెప్పేసి ఇతన్ని ఉరి తీయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి ఓవరాల్గా కానీ ఈ కాంటెస్ట్లో ఏమేమి సిలబస్ని కవర్ చేసుకోవాలి అంటే ఈ బిట్టుకి గుర్తుగా మనకి కాకినాడ కేసు ఒకటి, కోటప్ప కొండ కేసు ఒకటి, తెనాలి బాంబు కేసు ఒకటి, రాజమండ్రి కేసు ఒకటి, ఈ 4 కూడా మనకి వందే మాతర ఉద్యమం సందర్భంగా జరుగుతాయి. సో దాంట్లో భాగంగా
మనకి జరిగినటువంటి కోటప్ప కొండ సంఘటనే ఈ చిన్నపరెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ. దీంట్లో ఎవరెవరు టాపిక్‌లో ఉన్నారు అంటే చిన్నపరెడ్డి అనేటువంటి వ్యక్తి, దీని తర్వాత సస్పెండ్‌కి గురైనటువంటి అధికారులు, వాటి గురించి కూడా కొంచెం డిస్కస్ చేసుకున్నారు. నెక్స్ట్, పురాతత్వ నిర్దేశకుని శాతవాహని పాలనలో ఏమని పిలిచేవారు? ఆప్షన్స్: మహాతారక, నిబంధనకార, లేఖక, పట్లిక పాలక. సో రేర్ బిట్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి పట్లిక పాలక. పట్లిక పాలక. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో సముద్ర వాణిజ్యము ఎట్లా ధృవీకరించారు అంటే దానికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ అడుగుతున్నారు. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రస్ సీ అనేది ఒక బుక్ ఆధారంగా, ఎక్కువ సంఖ్యలో రోమన్ సంబంధించినటువంటి నాణ్యాలు ఇక్కడ దొరకడం అనేది, పులోమావి మరియు యజ్ఞశ్రీ నాణ్యాలపైన ఓడబొమ్మలు కనిపించడం వల్ల. లాస్ట్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్నారు. సో ఓవరాల్గా కానీ మనం అన్ని ఆప్షన్స్ కానీ చూస్తే అన్నీ కూడా మనకి కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. తర్వాత మనకి శాంతిస్త్రీ మరియు హర్యశ్రీ అనువారు ఎవరి సోదరీమణులు? ఆప్షన్స్: శాంతమాల, వీర పురుషదత్తుడు, యహువల శాంతమునుడు, ఎవరూ కాదు. సో మనకి ఇక్ష్వాకుల మూల పురుషుడైనటువంటి శ్రీ శాంతమూలుడు, అంటే శాంతమూలుడు లేదా శ్రీ శాంతమూలుడు అని చెప్పి కూడా పిలుస్తారు. ఇతనికి సోదరీమణులు ఉన్నారు, శాంతిశ్రీ, హర్యశ్రీ. అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఒక్కోసారి అడవిశ్రీ అని చెప్పి కూడా ఇస్తారు. అడవిశ్రీ అనే ఆమె అతని యొక్క కూతురు. అడవిశ్రీ అనే ఆమె అతని యొక్క కూతురు. కుమారుడు వచ్చేసి వీరపురుష దత్తుడు. ఇది అతనికి సంబంధించినటువంటి డేటా. తర్వాత ఇక్ష్వాకుల శాసనాలు ఏ భాషలో లిఖించబడినవి? ఆప్షన్స్: సంస్కృతము, ప్రాకృతము, పైశాచి, ఏది కాదు. సో ఇక్ష్వాకులకి సంబంధించి కానీ మనం గమనించి చూస్తే వాళ్ళు ప్రాకృతంని వాడారు. తర్వాత వీరరుద్ర పురుషదత్తుడి కడకి వచ్చేసరికి ఎక్కువగా సంస్కృతం అనేది ఎక్కువగా వినియోగంలోకి వచ్చింది. అతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవులు కావచ్చు, వాళ్ళందరూ కూడా బుక్స్ అన్నీ కూడా కంప్లీట్గా దీని గురించే రాశారు, సంస్కృతం గురించి రాశారు. సో మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన కీలో కూడా ఏ అండ్ బి అని ఆన్సర్లుగా ఇవ్వడం జరిగింది. ఏ అండ్ బి అనేది ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. ఉండవల్లి, మొగల్రాజపురం మరియు విజయవాడ గుహాలయాలు ఎవరిచే నిర్మించబడినవి? ఆప్షన్స్: ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాలంకాయన్లు, ఏది కాదు. సో ఇంపార్టెంట్. సో మనకి విష్ణుకుండిలు దీనికి సంబంధించినటువంటి గుహాలయాలు నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఆఫ్టర్ మనకి ఇక్ష్వాకుల తర్వాత వచ్చేటువంటి ఈ చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విష్ణుకుండిలు, శాలంకాయన్లు, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్గా ఆనంద్ గోత్రుది కావచ్చు, ప్రతి ఒక్కరిది కావచ్చు, మనము కంప్లీట్గా డిస్కస్ చేసుకొని ఉన్నాము. కపోతేశ్వర ఆలయము ఎక్కడ ఉంది? ఆప్షన్స్: చేజర్ల, నల్లజర్ల, వేల్పూరు, శ్రీకాకుళము. సో కపోతేశ్వర ఆలయం అనేది చేజర్లలో ఉంది. అయితే ఇది ఎవరి కాలంలో నిర్మించారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కపోతేశ్వర ఆలయము ఎవరు నిర్మించారు? ఏ రాజు నిర్మించారు? నెక్స్ట్, శాతవాహనుల గురించి ఏ పురాణము ఉపయుక్తమైనటువంటి సమాచారం ఇస్తుంది? శివపురాణము, మత్స్యపురాణము, స్కంద పురాణము, బ్రహ్మాండ పురాణము. సో స్టార్టింగ్ మనం దీని గురించి చాలా బేసిక్స్ చెప్పుకొని ఉన్నాము. శాతవాహనులకు సంబంధించిన వాదాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ కావచ్చు. సో చాలా ఉపయుక్తమైనది వచ్చేసి మత్స్యపురాణము. మత్స్యపురాణం అనేది చాలా చాలా ఉపయుక్తమైనది. నెక్స్ట్, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి క్రింది ఏ శాసనంలో రాశారు? ఆప్షన్స్: నాసిక్ శాసనము, నానాగఢ్ శాసనము, కొడవలి శాసనము, హతిగుంపా శాసనము. రిపీటెడ్ బిట్.
ఆల్ ఓవర్ మ్యాక్సిమం ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఎక్కువ ఉంది. అయితే నానాగట్ అడుగుతారు లేదా నాసిక్ శాసనం అడుగుతారు. సో మనకి ఇక్కడ అడిగింది గౌతమి సూత్ర శాతకర్ణి గురించి కాబట్టి నాసిక్ శాసనము. నాసిక్ శాసనము. శాతవాహనుల కాలంలో రాజ్య కోశాధికారిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ మహాతారక, ప్రతిహారి, దుటక, హెరానిక. సో మనకి శాతవాహన కాలంలో 18 మంది పనివారులు అంటే రకరకాల వృత్తులు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఆలక శ్రేణి ఇలా చాలా చాలా వాళ్ళ గురించి మనము ఎగ్జామ్‌లో కూడా చాలా చోట్ల మనము ఫేస్ చేస్తున్నాము. హాలిక శ్రేణి, గోవర్ధనాహారము, అక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేటు చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నటువంటి బిట్స్‌గా మనం వీటిని తీసుకోవచ్చు. సో కోలిక శ్రేణి, చెమ్మకారులు ఇలా చాలా చాలా మొత్తము 18 ఉన్నాయి. వాటిల్లో కొంత కొంత గుర్తుపెట్టుకుంటా ఉంటే రోజుకొక 4, 5 టైమ్స్ అట్లా చూస్తా ఉన్నామంటే అవి కంప్లీట్‌గా గుర్తుండిపోతాయి. దాంట్లో ముఖ్యంగా మనకి ఇంపార్టెంటు విదేశీ వాణిజ్యం కొనసాగించేటువంటి శారదావాహులు అది మాత్రం ఎక్కువగా ఇంపార్టెంటు. వధిక శ్రేణి అంటే వడ్రంగి అది అందరికి తెలిసిందే. సో అలా సో ఓవరాల్‌గా మనకి ఇక్కడ అడిగిన క్వెషన్ ఏందంటే రాజ్య కోశాధికారి అంటే హెరానిక. హెరానిక. నెక్స్ట్ కోకిలి అనేది ఏ రాజవంశానికి చెందినది? ఆప్షన్స్ పల్లవులు, గాంగులు, చాళుక్యులు, చోళులు. సో కోకిలి అనేది చాళుక్యులకు సంబంధించినటువంటి. నెక్స్ట్ పాండురంగుడు ఎవరి సైన్యాధ్యక్షుడు? కుబ్జ విష్ణువర్ధనుడు, గుణగ విజయాదిత్యుడు, చాళుక్య భీముడు, రాజరాజ చోళుడు. సో మనకి మొత్తము తూర్పు చాళుక్యుల్లో టోటల్ ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుని యొక్క సైన్యాధ్యక్షుడే మన పాండురంగుడు. ఆ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఒకసారి దాని గురించి రెఫర్ చేయండి. గుణగ విజయాదిత్యుడికి సంబంధించినటువంటి విజయాలు మొత్తం కూడా. సప్త గోదావరి దేనితో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్స్ ద్రాక్షారామము, క్షీరారామము, అమరారామము, భీమారామము. ఇది కూడా మనకి తూర్పు చాళుక్యలో వచ్చినటువంటి బిట్టు. ఆన్సర్ వచ్చేసి ద్రాక్షారామము. ఆనాటి టైంలో కట్టడాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంటు. చాలామంది రాజులు ఉన్నారు, చాలా చాలా కట్టడాలు కట్టున్నారు. వాటి గురించి మీరు కంప్లీట్గా డిస్కస్ చేసుకోవాలి. గాథా సప్తసతి అనేటువంటి ప్రాకృత గ్రంథాన్ని ఎవరు సంకలనం చేశారు? ఆప్షన్స్ హాలుడు, గుణాఢ్యుడు, కుంతల శాతకర్ణి, పులోమావి. సో ఇది అందరికీ తెలుసు. హాలుడు రచించాడు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. హాలుడికి సంబంధించింది. అజంతా గుహలలో పేరెనిగన్న కృష్ణ యువరాణి అనేటువంటి తొలి వర్ణచితము ఎవరి కాలానికి చెందింది? వాకాటన్ కాలము, శాతవాహన కాలము, గుప్తుల కాలము, పశ్చిమ చాళుక్యుల కాలము. చాలా ఇంపార్టెంట్ రేర్ బిట్టు. సో ఇది వచ్చేసి శాతవాహన కాలానికి సంబంధించినటువంటి చిత్రలేఖనంగా మనము చూస్తాము. సో శాతవాహన కాలంలో మనకి అజంతా చిత్రంలో కుడ్య మరియు అలాంటి గోడల మీద చిత్రించినట్లుగా మనం చూస్తాము. దాంట్లో ముఖ్యంగా 17వ గుహలో బుద్ధునికి సంబంధించి 1000 రకాల చిత్రాలని చేసినట్లుగా ఆ 17వ గుహ గురించి ఎక్కువగా అడుగుతుంటారు. అలాగే 26వ గుహలో ఏంటి స్పెషాలిటీ అని చెప్పి కూడా అడుగుతారు. అది బుద్ధుని యొక్క మహాపరినిర్మాణము. సో మనకి ఈ 17, 26 గుహలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంటు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ నిర్మించారు? బట్టిప్రోలు, అమరావతి, బొజ్జనకొండ, శాలిహుండము. అమరావతిలో నిర్మించడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని ఏ ప్రదేశము దేవరాష్ట్రగా గుర్తించబడింది? ఆప్షన్స్ యలమంచిలి, అనకాపల్లి, వడ్డాది, విశాఖపట్నము. ఇంపార్టెంట్ రేర్ బిట్ ఇది కూడా. సో యలమంచిలిని దేవరాష్ట్రగా గుర్తించబడింది.
కుంతి మాధవ దేవాలయం అనేటువంటి గొప్ప విష్ణు దేవాలయాన్ని పిఠాపురంలో ఎవరు కట్టించారు? ఆప్షన్స్: విష్ణువర్ధనుడు, జయసింహుడు, మంగి యువరాజు, విజయాదిత్యుడు. మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్టింగు వారి యొక్క వంశస్థాపకుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడి గురించి మనకి చాలా డేటా అనేది ఇంపార్టెంట్గా ఉంది. ఎందుకంటే ఆయనతో పాటు అతని వైఫ్ అయినటువంటి అయ్యన మహాదేవి జైన మతాన్ని అవలంబించింది మరియు దానికోసంగా కౌరూరు గణ జైనులకి నేడుం బసదిని అనేటువంటి జైన ఆలయాన్ని నిర్మించింది. అలాగే భర్త అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు తన పాలనలో పిఠాపురంలో కుంతి మాధవ నిలయాన్ని నిర్మించడం జరిగింది. సో మనకి ఒక పాయింట్లో ఒక రాజు వచ్చారంటే ఆయనకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, అంటే ఆయన యొక్క బిరుదులు కావచ్చు, ఆయన యొక్క స్పెషల్ కావచ్చు, ఆయన కాలంలో జరిగినటువంటి రిఫార్మ్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా చూడాలి. అంతేకాకుండా ఇతని కాలంలోనే చైనా యాత్రికుడు హుయాంగ్షాంగ్ కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. చూస్తే చూడండి, ఒక బిట్ నుంచి మనం ఎన్ని బిట్స్కి డిరైవ్ చేసుకున్నాం అనేది కూడా మనం చూడాలి. సో మెయిన్ పీవైక్యూ యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది, మన పీవైక్యూని స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే పీవైక్యూలో అన్ని లెసన్స్ ఒకేసారి మనం డిస్కస్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన శాతవాహనం చూసాము, ఇక్ష్వాకులు చూసాము, తూర్పు చాళుక్యులు చూసాము. తర్వాత మోడర్న్లోకి వచ్చామంటే వందేమాతర ఉద్యమానికి సంబంధించిన కోటప్ప కొండన సంఘటన చూసాము. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించినవి చూసాము. ఎవ్రీథింగ్ కూడా అలా లుక్ వేసాం కాబట్టి ఒక ఫీలింగ్, ఈరోజు కొంచెం చదివాము, మొత్తంగా చూడగలిగాము అనే ఫీలింగ్ అనేది పీవైక్యూ ద్వారా వస్తుంది. అందుకే చాప్టర్ వైజ్ దానికన్నా పీవైక్యూకి ఎందుకు మేము కమిటెడ్గా వచ్చామనేది మీకు అర్థమవుతుంది. సో అందరికీ తెలుసు జూనియర్ అసిస్టెంట్ అనేది కొంచెం డిలే అవుతుందని చెప్పేసి, బట్ దాని గురించి ఎక్కువగా టెన్షన్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ 7 నోటిఫికేషన్స్ రకరకాల నిన్న కూడా వచ్చాయి, ఒక 6-7 పోస్టులకు సంబంధించి. బట్ మనకైతే కమిటెడ్గా తెలుసు 670 పోస్టులు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో పేపర్ 2కి సంబంధించినటువంటి ఇంగ్లీషు అండ్ పేపర్ 1లో ఉన్నటువంటి ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కోర్సెస్ని మనము ఆల్రెడీ స్టార్ట్ చేసుకొని ఉన్నాము. మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా ఎవరైనా కానీ దాని గురించి కానీ కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ వరకు మేము చెప్తున్నటువంటి కమిట్మెంట్ మాత్రము మీకు ఖచ్చితంగా అందజేస్తామనేది మరోసారి చెప్తున్నాము. థ్యాంక్ యూ.